ప్రభుత్వం మీరిచ్చిన హామీలు లేకపోతే మీరు చేసిన అంశాలన్నీ కూడా 10 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు అడుగుపడి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఏం చెప్తారు? మా చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయడము రేవంత్ రెడ్డి గారికి ఇది శుభ పరిణామం. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారము 2 రకాల అంశాలు. ఒకటి కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. అంటే కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక టైపు, కేంద్రానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఒకటి. రెండవ అంశం వచ్చేసి ఈ 2 రాష్ట్రాల మధ్య సమస్య. కేంద్రానికి సంబంధం లేకుండా 2 రాష్ట్రాల మధ్య, ఈ 2 రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారం కాకుండా ఉంటే ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవడం. ఇది ఓవరాల్ గా చట్ట ప్రకారంగా ఉండేది. దీంట్లో ఇంతకుముందు దుర్గా ప్రసాద్ గారు చెప్పినట్లు ప్రధానంగా వచ్చేసి కేసీఆర్ ఆయన రాజకీయ కోణంతోనే రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి, కానీ ఆయన తెలంగాణ వాదాన్ని నిరంతరము దాన్ని కొనసాగిస్తూ రాజకీయ కోణంలో చూశాడు. కాబట్టి ఈ సమస్య పరిష్కారం గల గతంలో చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఉన్నప్పుడు కానీ, జగన్ 5 ఏళ్ళు ఉన్నప్పుడు కానీ రిలేషన్స్ ఎట్టున్నాయి, కానీ ఆయన ఆ కోణంలో ఆలోచించాడు. దుర్గా ప్రసాద్ గారు చెప్పినట్టు అది ప్రధాన కారణం. రెండవది బీజేపీ కూడా వాళ్ళు వచ్చేసి యాక్చువల్గా 9th 10th షెడ్యూల్ 1 year లోపల రాష్ట్రాలు పరిష్కరించుకోలేకపోతే కేంద్రం జోక్యం చేసుకోవాలా, కానీ కేంద్రం కూడా వచ్చేసి పెద్ద పట్టించుకోలేదు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అనొచ్చు, కేసీఆర్ వచ్చేసి రాజకీయ కోణము తెలంగాణ వాదనను సస్టైన్ చేయాలని దానివల్ల పరిష్కారం కాలేదు. సరే, ఏది ఏమైనా ఇప్పుడు వచ్చేసి అన్ని కన్జీనర్ అట్మాస్ఫియర్ ఉంది 2 రాష్ట్రాల మధ్య కానీ, ఇటు కేంద్రము రాష్ట్రం మధ్య కానీ మంచి అట్మాస్ఫియర్ ఉంది. కాబట్టి ఇప్పుడు కేంద్రము రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంది. దట్టు కేంద్రంలో వచ్చేసి పూర్తి మెజారిటీ లేని గవర్నమెంట్ ఉంది కాబట్టి బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో సంబంధించి అటు కన్జీనర్ అట్మాస్ఫియర్ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతమైనటువంటి రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ పార్టీలు వేరేనా కానీ ఇక్కడ మంచి అట్మాస్ఫియర్. ప్రధానంగా ఇక్కడ 5 అంశాలు 2 రాష్ట్రాలకు మధ్య సంబంధించి నా దృష్టిలో 5 అంశాలు. 1 9th షెడ్యూల్, 2 10th షెడ్యూల్, 3 ఈ 9th 10th కాకుండా ఇంకొక 12 సంస్థలు ఉన్నాయి, అది 3వది. 4వది వచ్చేసి నదీ జలాలు, 5వది విద్యుత్ బకాయి. ప్రధానంగా 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు ఈ 5 నాకు తెలిసి ఇంకేమైనా కొన్ని ఉండొచ్చు. దీంట్లో ఒక బేసిస్ ఉంది, దీన్ని పరిష్కరించుకోలేనటువంటి సమస్య కూడా కాదు. ఎందుకంటే